అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. ఒకరోజు 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలను తీసుకొచ్చారు. ఆ చేపల్ని ఎండబెడితే ఒక చేప ఎండలేదు. అప్పుడు ఆ బాబు ఎంతో బాధపడుతూ రాజు వద్దకు వెళ్ళి, నాన్నా నాన్నా, నా చేప ఎండలేదు అని బాధపడ్డాడు. దానికి రాజు చేపను తీసుకుని, చేపా చేప, నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు. దానికి చేప, నాకు గడ్డివాము అడ్డొచ్చింది అని చెప్పింది. అప్పుడు రాజు గడ్డివాము వద్దకు వెళ్ళి, గడ్డివాము గడ్డివాము, ఎందుకు అడ్డొచ్చావు అని అడిగాడు. దానికి, నన్ను ఆవు మొయ్యలేదు అని చెప్పింది. అప్పుడు రాజు ఆవు వద్దకు వెళ్ళి, ఆవు ఆవు, నువ్వు ఎందుకు గడ్డిని మేయలేదు అని అడిగాడు. దానికి ఆవు, నన్ను నా పైలికాపు వదలలేదు అని చెప్పింది. అప్పుడు రాజు పైలికాపు వద్దకు వెళ్ళి, పైలికాపు పైలికాపు, ఎందుకు ఆవుని వదలలేదు అని అడిగాడు. దానికి పైలికాపు, నా బాబు ఏడ్చాడు, అందుకనే నేను వదలలేదు అని చెప్పాడు. రాజు అప్పుడు బాబు వద్దకు వెళ్ళి, బాబు బాబు, ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. దానికి బాబు, నన్ను చీమ కుట్టింది, అందుకనే ఏడ్చాను అని చెప్పాడు. అప్పుడు రాజు చీమ వద్దకు వెళ్ళి, చీమ చీమ, ఎందుకు కుట్టావు అని అడిగాడు. దానికి చీమ, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నదంట. పిల్లలు, మీరు ఇటువంటి కథలు ఇంకా వినాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సరేనా?